వరల్డ్ ఫిజియోథెరపీ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫిజియోథెరపీ ఏంటంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే పెద్దవాళ్ళ వరకు ఫర్ ఎవ్రీవన్ ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు, సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. సో పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే పుట్టిన పిల్లలు కంజెనిటల్ డిజీజెస్ కావచ్చు, లేకపోతే పుట్టినప్పటి నుంచి ఆర్థో రిలేటెడ్ కావచ్చు, న్యూరో ప్రాబ్లం నుంచి కావచ్చు, చనిపోయేంత వరకు ముసలి వాళ్ళకి న్యూరలాజికల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు కూడా ఆర్థోపెడిక్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫిజియోథెరపీ అడ్రస్ చేస్తుంది. సో దీన్ని బేసిక్గా తీసుకుంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో పీపుల్కి చాలా వరకు అవేర్నెస్ చాలా పెరిగింది. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ వల్ల ప్రతి ఒక్కరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అని చెప్పి విపరీతంగా మాట్లాడుకోవడం కావచ్చు, ప్రాక్టీస్ చేయడం అనేది విపరీతంగా పెరిగింది. యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కావచ్చు, లేకపోతే పీపుల్ హూ డోంట్ వాంట్ టు యూస్ మెడికేషన్స్, అలోపతి మెడికేషన్స్ కావచ్చు, దే వాంట్ క్యూర్ నేచురల్గా అనుకునే వాళ్ళు ఎక్కువ ఫిజియోథెరపీ ఆప్ట్ చేసుకుంటారు యాక్చువల్గా. సో దీంట్లో తీసుకుంటే ఎనార్మస్గా నేను చెప్పినట్టు యాజ్ ఫ్రమ్ పుట్టినప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు, కిడ్స్ అడల్ట్ వచ్చినప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ కావచ్చు, దాని తర్వాత పెరిగిన తర్వాత 30స్లో నార్మల్ ఇంజురీస్ కావచ్చు, 40స్కి వచ్చేటప్పటికి మేల్స్కి ఫీమేల్స్ కానీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అవడం, లైక్ ఆర్థోపెడిక్ ఇష్యూస్ కావచ్చు, ఫీమేల్స్లో తీసుకుంటే ఉమెన్స్ హెల్త్లో వాళ్ళకి మెనోపాజ్ ఇష్యూస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు. మేల్స్లో కూడా వన్స్ 40 దాటిన తర్వాత వాళ్ళు జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మజిల్ ఎండ్యూరెన్స్ తగ్గిపోతూ ఉంది, కార్డియక్ ఎండ్యూరెన్స్ తగ్గుతూ ఉంది, ఏం చేస్తే చాలా హెల్తీగా ఉండగలుగుతున్నాం అని అడుగుతున్నారు. వన్స్ 40 ఈజ్ వెరీ గోల్డెన్ ఏజ్, లైక్ 40లో ఏదైతే హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతారో 40 to 45 అది 60 వరకు ప్రొలాంగ్ చేస్తుంది. యాక్చువల్లీ 160లో అగైన్ ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ చక్కగా ఎక్సర్సైజ్ అని చేసుకోగలిగి వాళ్ళ బేసిక్ ఎక్సర్సైజ్ అంటే అందరూ చెప్పేది ఏంటంటే 1 hour ఎక్సర్సైజ్ చేయండి, 2 hours ఎక్సర్సైజ్ అని చెప్తారు. బట్ దెర్ ఈస్ నో సర్టెన్ స్టాండర్డ్. సో ఒకరికి ఉండాల్సినంత ఎండ్యూరెన్స్ ఇంకొకరికి ఉంటుందని చెప్పి లేదు యాక్చువల్గా. ఇది ఒక పాయింట్ నేను స్పెసిఫిక్గా చెప్పాల్సింది అనుకుని ఏంటంటే, సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వాకింగ్ అయినప్పుడు, సార్ మాకు 1 hour వాకింగ్ చేయమని చెప్పారు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి, సో 1 hour వాకింగ్ చేశాను నేను, నాకు ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయాయి, ప్రాబ్లం ఎక్కువైపోయింది, ఎలాగా నాకు ఆ నమ్మకం రావట్లేదు, ఏం చేస్తే నాకున్న ఇష్యూస్ అని తగ్గుతుంది. బేసిక్లీ ఏంటి, ఒక పేషెంట్ కావచ్చు, ఒక పర్సన్కి మల్టిపుల్ థింగ్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులే ఉండకపోవచ్చు, వాళ్ళకి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉన్న అవే ఎన్విరాన్మెంట్ కరెక్ట్ మంచి ఎన్విరాన్మెంట్ లేకపోవచ్చు. అడిగితే వాకింగ్ ఎందుకు చేయట్లేదు, లేకపోతే ఇంకా ఎక్సర్సైజ్ ఎందుకు చేయట్లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను సార్, నాకు మార్నింగ్ కుదరట్లేదు, లేదంటే ఈవినింగ్ కుదరట్లేదు, లేకపోతే నడవడానికి స్పేస్ లేదు, ఇలా చెప్తూ ఉంటారు. దీంట్లో ఇది స్పెసిఫిక్ ఈ పాయింట్లు 2 పాయింట్స్ చెప్తాను. యాజ్ ఫస్ట్ నేను చెప్పినట్టు 1 hour వాకింగ్ అనేది నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 years కావచ్చు, 40 years కావచ్చు, వాళ్ళ వెయిట్ BMI ఎక్కువ ఉన్నప్పుడు, సో వాళ్ళు డైరెక్ట్గా 1 hour వాక్ చేయమని చెప్పినప్పుడు, గత 10 సంవత్సరాలుగా కంప్లీట్గా వాళ్ళు ఇన్యాక్టివ్, అసలు ఏ పని చేయకుండా డైరెక్ట్గా 1 hour వాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. ఫస్ట్ దే హ్యావ్ టు స్టార్ట్ లైక్ ఒక 15 minutes స్టార్ట్ చేయాలి, 15 నిమిషాలు వాక్ చేయడం నేర్చుకోవాలి. సో మెల్లగా బాడీ అడాప్ట్ అవుతుంది. సో ఒక 5 రోజుల తర్వాత 15 minutes నుంచి 30 minutesకి పుష్ చేయండి. సో నెక్స్ట్ 10 days అయిన తర్వాత దాన్ని 40 minutesకి పుష్ చేయండి. సో దాని తర్వాత చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళే 1 hour నడవగలుగుతామని, ఇంకా ఎక్కువసేపు నడవగలుగుతాం, వాళ్ళే పుష్ చేస్తారు. దట్స్ అ బేసిక్ లాజిక్ యాక్చువల్లీ. సో ఇది తెలియకుండా ఏంటంటే అందరూ 1 hour వాక్ చేసి 3rd day 4th day మా వాళ్ళ కాదు ఎక్సర్సైజ్ చేయలేము, మీరు ఎన్ని చెప్పినా మేము విన్నాం, మా అబ్బాయి చెప్పారు, లేకపోతే మా అమ్మాయి చెప్పింది, చాలామంది డాక్టర్స్ చెప్పారు, నా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు ఎవరు, నా వాళ్ళు అవ్వట్లేదు అని చెప్తారు. సో దయచేసి ఇది ఒకటి కొంచెం నోట్ చేసి పెట్టుకోండి. సో వాకింగ్ స్టార్ట్ చేసేప్పుడు కావచ్చు, ఎనీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చి బేసిక్గా 15 minutesతో స్టార్ట్ చేయండి, ఒక 15 నిమిషాలు చేయండి. 10 నిమిషాలు కూడా చేయలేని వాళ్ళు ఫస్ట్ 5 minutesతో స్టార్ట్ చేయండి, కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. సో గ్రాడ్యువల్గా పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రేజ్ అవుతుంది. సో దట్స్ అ వే బెస్ట్ ఫర్ అప్రోచ్ ఫర్ ఎనీవన్. సో ఈ అప్రోచ్ లేకపోతే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ డైలమాలో పడిపోతారు. ఎక్కువ పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు, నేను చేయలేనేమో, నా వయసు అయిపోయింది, సో ఇలాంటి దీంట్లోకి వెళ్తారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చూస్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్గా మనకు బెనిఫిట్ కలుగుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూట్యూబ్ చూసో, లేకపోతే గూగుల్ చూసో, లేకపోతే నాట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, కంప్లీట్లీ అవేర్ లేని డాక్టర్స్ కావచ్చు ఎక్సర్సైజ్ గురించి, ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు రాంగ్ మోడల్లోకి వెళ్ళిపోతారు. మంచి ఎక్సర్సైజ్ మనకి ఎంత కావాలో ఏం చేయాలో అది ఆప్ట్ చేసుకుంటే ఏంటంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. లేదంటే చాలామంది వచ్చే బేసిక్ థింగ్ ఏంటంటే నాకు సార్ నేను డైలీ ½ hour ఎక్సర్సైజ్ చేస్తాను, బట్ స్టిల్ నాకు తగ్గట్లేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఏది కావాలో అది చేయకుండా అనవసరమైన ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైర్డ్ అయిపోవడం కావచ్చు. ఇంకోటి ఏంటి, కొంతమంది మోర్ దాన్ ఎనఫ్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే యువర్ ఎండింగ్ అప్ విత్
టైర్డ్ ఇంజురీ కావచ్చు, లేకపోతే ఓవర్ ఎక్సర్సైజింగ్. సో ఓవర్ ఎక్సర్సైజింగ్ వల్ల బెనిఫిట్స్ కంటే కూడా మీకు డ్యామేజ్ ఎక్కువ చేసినట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఫ్యాక్టర్, మీరు ఎంత చేయగలుగుతారు, మీ ఎండ్యూరెన్స్ ఎంత, మీ ఏ లెవెల్లో ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాపర్ మంచి ఫిజియోథెరపీ అప్రోచ్ అయ్యి ఎంత చేయగలుగుతారో అంతవరకే చేయండి. మీ బెనిఫిట్స్ అనేది ఇమ్మీడియట్గా వితిన్ 3 to 4 days అనేది చాలా చూస్తారు యాక్చువల్లీ.